ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న కథ చెప్తా, జాగ్రత్తగా వినండి. ఒక చిన్న కుటుంబం ఉంది. అందులో ఒక భార్య, భర్త. భార్య ప్రెగ్నెంట్, డెలివరీ టైం దగ్గరికి వచ్చింది. సో హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఒక ప్రాణాన్ని ప్రపంచానికి తీసుకువస్తున్నాం. ఎన్నో కలలు, వాళ్ళ పుట్టబోయే బేబీని జాగ్రత్తగా చూసుకోవాలి, ఒక మంచి లైఫ్ ఇవ్వాలి, ఎంత కష్టమైనా ఒక మంచి ప్రయోజకుడిని కానీ ప్రయోజకురాలని చెయ్యాలి అని ఎన్నో కలలు. అలాంటిది డెలివరీ జరిగింది, బేబీ పుట్టింది. బట్ కొంచెం క్రిటికల్గా ఆర్ హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల చైల్డ్ కేర్ యూనిట్లో పెట్టారు. అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆ బేబీ మొత్తం కాలిపోయి చనిపోయింది. ఎంత బాధగా ఉంటుంది ఆ కుటుంబానికి. ఇప్పుడు ఆ ఒక్క బేబీ స్థానంలో 10 మంది అప్పుడే పుట్టిన పిల్లల్ని ఊహించుకోండి. ఆ 10 మంది తల్లిదండ్రులు ఎంత బాధపడతారో, వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ ఎంత ఆవేదనకు గురవుతారు. చెప్తుంటేనే ఎంతో బాధగా అనిపిస్తుంది. అలాంటిది ఈ సంఘటన నిజంగా జరిగిందంటే నమ్ముతారా? అవును, నిజంగానే జరిగింది. అది ఎక్కడో కాదు, ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ అనే డిస్ట్రిక్ట్లో మహారాణి లక్ష్మీబాయి కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన సంఘటన. ఇది ఎప్పుడు జరిగిందంటే నవంబర్ 15 ఫ్రైడే రోజు రాత్రి 10:45 సమయానికి జరిగిన సంఘటన. SNCU అంటే స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్. అంటే అప్పుడే పుట్టిన పిల్లల్లో ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, క్రిటికల్గా ఉన్నా వాళ్ళని అక్కడ పెడతారు. ఇది ICU లాంటిది. సో అక్కడ వాళ్ళు స్టేబుల్ అయినాక తరువాత తల్లిదండ్రులకి ఇచ్చేస్తారు. ఇక్కడ ఈ SNCU ఈ వార్డ్లో మొత్తం 2 ICUలు ఉంటాయి. మనం డోర్ ఓపెన్ చేయగానే మొదట ఒక ICU, దాన్ని దాటి ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇంకో ICU. మొత్తం 54 మంది పసిపిల్లలు ఉన్నారు. సో అక్కడ ఆ రోజు శుక్రవారం రోజు రాత్రి 10:45 గంటలకి ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల మొత్తం నిప్పంతా అంటుకుంది. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ కంటైనర్స్ ఉన్నాయి, ఆక్సిజన్ అంతా మొత్తం అంతటా ఉంటుంది కాబట్టి మంట అనేది తొందరగా అంటుకుంది. సో ఇక్కడ ఈ 54 మంది పిల్లలలో 10 మంది పిల్లల్ని కాపాడలేకపోయారు. వాళ్ళు కాలిపోయి చనిపోయారు. మిగిలిన 44 మందిని బయటికి తీసుకొని వచ్చారు, కాపాడారు, కానీ కొన్ని ఇంజురీస్ లాగా ఉన్నాయి. దీనికి రెస్పాండ్ అవుతూ యూపీ డిప్యూటీ సీఎం ఏమన్నారంటే ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది ఇన్సైడ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లో అని చెప్పారు. యూపీ సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ గారు చనిపోయిన పిల్లల తల్లిదండ్రులకి చెరో 5 లక్షలు ఇస్తామని మాటిచ్చారు. అలాగే ఇంజూర్డ్ అయిన పిల్లల తల్లిదండ్రులకి 50,000 ఇస్తాము అని చెప్పారు. తరువాత PM నరేంద్ర మోడీ గారు కూడా రెస్పాండ్ అయ్యి చెరో 2 లక్షలు ఆ కుటుంబాలకి ఇస్తాము అని చెప్పారు. ఇప్పటి వరకు నేను చెప్పింది నార్మల్గా జనరలైజ్గా అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు దీనికి కారణం ఎవరి వల్ల జరిగింది, పొరపాటు ఎక్కడ జరిగింది, దీని గురించి ఇప్పుడు కంప్లీట్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ఇన్సిడెంట్ అవ్వక ముందు భగవాన్ దాస్ అనే ఒక వ్యక్తి, అతను ఒక ఫాదర్, తనకి అప్పుడే పుట్టిన ఒక బేబీని అదే చైల్డ్ కేర్ యూనిట్లో పెట్టారు. సో అందుకని ఆ టైంలో ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు. సో అతను న్యూస్లో చెప్పిన విషయం ఏంటంటే అక్కడ ఒక నర్స్ ఆక్సిజన్ని కనెక్ట్ చేసే టైంకి మ్యాచ్ బాక్స్ని వెలిగించిందంట. దానివల్ల మంట అంటుకొని మొత్తం ఆ యూనిట్ మొత్తం మంటలంతా అంటుకుపోయినాయి. సో ఆ వ్యక్తి అప్పటికప్పుడు తన పక్కన ఉన్న 2-3 పిల్లల్ని వెంటనే ఒక బట్టతోటి బయటికి తీసుకొని వచ్చి కాపాడారు. అలాగే అతని చుట్టుపక్కల ఉన్న వేరే వాళ్ళ సాయంతో కూడా కొంతమందిని కాపాడారు. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎందుకు అనంటే ఫైర్ అలారం అనేది పని చేయలేదు. అది కనుక పని చేస్తుంటే క్విక్ రెస్పాన్స్ వచ్చేది, ఆ పిల్లలు అందరినీ కాపాడే ఒక ఛాన్స్ దొరికేది. కానీ అక్కడ అది జరగలేదు. లేట్గా ఈ విషయాన్ని చాలా మందికి తెలిసింది. కాపాడడానికి వచ్చిన వాళ్ళకి లేట్గా తెలవడం వల్ల అక్కడ ఆలస్యం జరిగింది. రెండోది, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. మనం ఎక్కడ పడితే అక్కడ దాన్ని మనం చూస్తాం. అయితే ఇక్కడ ఈ హాస్పిటల్లో అవి ఎక్స్పైర్ అయిపోయి ఉన్నాయంట. అండ్ అవి ఎప్పటివి, దాంట్లో ఒకటి నార్మల్గా చూపిస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే ఒకటి 2019లో రిఫిల్ చేశారు. అండ్ అది ఎక్స్పైర్ అయ్యేది 2020 ఆర్ 2021కి. అంటే ఇది 2024. అంటే ఇప్పటిదాకా దాన్ని రీఫిల్ చేయాలి అని చెప్పి ఎవరు అనుకోలేదు. ఇలాంటి నిర్లక్ష్యాల వల్లనే ఇలాంటి పెద్ద పెద్ద సంఘటనలు జరుగుతాయి. ఎన్నో నష్టం జరుగుతుంది, ఎంతో మంది బాధపడుతూ ఉంటారు, ఎన్నో ఆవేదనలకు గురవుతారు. అయితే ఈ మంటలు వేగంగా అంటుకోవడం వలన
ఈ చైల్డ్ కేర్ యూనిట్ మెయిన్ డోర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి లోపలికి వెళ్ళి వాళ్ళని కాపాడడానికి కుదరడం లేదు. అయితే ఇక్కడ మనకి 2 యూనిట్లు ఉంటాయి. అంటే ICU 1 ఉంది, ICU 2 ఉంది. ఆ డోర్ నుంచి లోపలికి వెళ్తే ICU 1 ఇందాక చెప్పినట్టే, దాని ఇంకా లోపలికి వెళ్తే ICU 2. సో ఇక్కడ వీళ్ళు బ్యాక్ సైడ్ కి వెళ్ళి అక్కడ గ్లాస్ డోర్ ఉంటే దాన్ని పగలగొట్టి లోపలికి వెళ్ళి ఆ బ్యాక్ సైడ్ ఉన్న ICUలో పిల్లల అందరినీ బయటికి తీసుకొని వచ్చారు. అయితే ఏదైతే ICU 1 మెయిన్ డోర్ దగ్గర ఉందో అక్కడి నుంచి తీసుకుని వచ్చే దాంట్లో 10 మంది పిల్లలు అక్కడనే కాలి చనిపోయారు. అక్కడ ఆలస్యం జరిగింది. ఇదే ఫైర్ అలారం కనుక ముందే మోగుంటే ఇలాంటి ఘటన జరిగేది కాదు. అయితే ఈ తప్పు ఎవరిది? నన్ను అడిగితే అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరిది. సేఫ్టీ కన్సర్న్స్, ఈ సేఫ్టీ మెజర్స్ ఇవన్నీ కరెక్ట్గా చూసుకుంటేనే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. వీటిని ఇగ్నోర్ చేస్తే ఇలానే జరుగుతాయి. ఎవరు వాళ్ళు చేయాల్సిన పనులు కరెక్ట్గా చేస్తే అన్ని సక్రమంగా నడుస్తాయి. లేదు అంటే ఇలాంటి ఘోరాలే జరుగుతాయి. అయితే ఇప్పుడు ఈ చనిపోయిన 10 మంది పిల్లలు ఎవరి పిల్లలు? ఆ తల్లిదండ్రులు వీళ్ళని ఎలా గుర్తుపడతారు? పుట్టిన బేబీని అప్పటికప్పుడే ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఆ కేర్ యూనిట్కి తీసుకువెళ్తే వాళ్ళ బేబీ ఎలా ఉంటారు, ఏంటిది అని చెప్పి వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళన్నా, ఈ నర్సెస్ ఎవరన్నా ఆ బేబీని తర్వాత వాళ్ళకి ఇవ్వాలన్నా వాళ్ళకి ఎలా తెలుసు? బేబీ చేతికి ఒక స్టిక్కర్ లాంటిది ఉంటుంది, ఒక బ్యాండ్ లాంటిది. దాని మీద వాళ్ళ మదర్ నేమ్, డీటెయిల్స్ అవి ఉంటాయి. అలాగే పేరెంట్స్ దగ్గర కూడా ఆ డాక్యుమెంట్, ఆ పేపర్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి ఆ బేబీని తీసుకుని వెళ్ళి వీళ్ళకి ఇస్తారు. అక్కడ హాస్పిటల్ వాళ్ళకు కూడా అదేం తెలియదు, వీళ్ళ బేబీ వీళ్ళు అని చెప్పి గుర్తుపట్టి చెప్పలేము. సో ఇక్కడ మొత్తం కాలిపోవడం వల్ల ఏం జరిగిందంటే గుర్తుపట్టని పొజిషన్లో ఆ బేబీస్ ఉన్నాయి. మొత్తం కాలిపోయింది. ఈ 10 మందిలో 7 మంది పిల్లల్ని ఆ తల్లిదండ్రులకి అప్పగించారు. ఎలా? ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచి వెయిట్ ఇంకా అదర్ మెజర్మెంట్స్ తీసుకొని గుర్తించి ఆ పిల్లల్ని వాళ్ళకి అందించారు. ఇంకో 3 ఉన్నారు, వాళ్ళది కూడా తెలుసుకొని అప్పగిస్తామని చెప్పారు. అక్కడ హాస్పిటల్లో ఉన్న తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను కన్సోల్ చేయడానికి అని చెప్పేసి డిప్యూటీ సీఎం వస్తే ఇక్కడ ఈ జరిగిన ఇన్సిడెంట్ అయిన హాస్పిటల్లో కొంతమంది అతన్ని స్వాగతించడానికంట మొత్తం అంతా క్లీన్గా, నీట్గా చేసి ఆహ్వానించిన పద్ధతి చేశారంట. అక్కడ జరిగిన సంఘటన ఏంటి, ఇక్కడ వీళ్ళు చేస్తున్నది ఏంటి, అదే ఎవరికి ఏంటిది అనేది క్లారిటీ ఉండదు. అక్కడ కాంటాక్స్ట్ ఏంటిది, అక్కడ జరిగిన సంఘటన ఏంటిది, ఎంత బాధాకరమైన విషయం, అదంతా పక్కన పెట్టి డిప్యూటీ సీఎం వస్తున్నారని చెప్పేసి దానికి తగ్గట్టు నేనేం చేయాలి అని చెప్పి ఆలోచించే వ్యక్తులు ఉన్నారు. ఇంకా వీళ్ళు పక్కన వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తారు? సో ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అవి రిప్లేస్ చేయలేం. వీడియో మొత్తం చూసారు కదా, ఇప్పుడు మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటివి ఏం చేస్తే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఆపగలుగుతామో కామెంట్ చేయండి. కానీ లాస్ట్లో ఒకటే చెప్తా, ఎక్కడ కానీ నిర్లక్ష్యత అయితే అస్సలు ఉండకూడదు. అది ఉంది అంటే దానికన్నా దరిద్రం ఇంకోటి అస్సలు ఉండదు. ఇంతవరకు వీడియో కంప్లీట్గా చూసారనుకుంటున్నా. నాకు తెలిసింది నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.